ఎమ్మెల్యేల అనర్హత అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు తుది తీర్పు. ఇప్పటికే వాదోపవాదాలు జరిగినాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర ఈ కేసు ఉన్నది. సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ఇవాళ మరి 11-12 గంటల లోపుగా ఈ రిజర్వ్లో ఉన్న తీర్పుని ప్రకటించే అవకాశం కనబడుతున్నది. అన్ని ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, తీర్పు మాత్రమే రిజర్వ్ ఉంది. అంటే కోర్టు స్టార్ట్ కాగానే విచారణకు రాగానే దాని మీద తీర్పుని ప్రకటించేస్తారు, ఇంకేముండదు. ఇది ముగ్గురికి సంబంధించి దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎవరు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే. ఈ ముగ్గురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని బీఆర్ఎస్తో పాటు కొంతమంది కేసు పెట్టారనమాట. సో అండ్ దాంతోపాటు ఇందులో ప్రధానమైంది స్పీకర్ యొక్క పరిమితులు, స్పీకర్కు ఉన్న పరిధి, స్పీకర్ ఎన్ని రోజుల్లోపుగా నిర్ణయం తీసుకోవాలి, ఇవన్నీ అంశాలు కూడా చర్చలో ఉన్నాయి. ఎందుకంటే అల్టిమేట్గా స్పీకర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు కాబట్టి స్పీకర్ పరిధిలోకి వేరే వాళ్ళు వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి సుప్రీంకోర్టు ఏమైనా స్పీకర్ ఇన్ని రోజుల్లోపుగా నిర్ణయం తీసుకోవాల్సిందే అని ఏమైనా చెప్తారా? లేదు, మీరు నిర్ణయం తీసుకోవట్లేదు కాబట్టి ఇదే ఫైనల్, మేము చెప్పేదే ఫైనల్, బై ఎలక్షన్స్ పెట్టేయండి, వీళ్ళ మీద అనర్హత వేసేయండి అని చెప్తుందా?